ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పర్యావరణ హితం కోరుతూ చేపట్టిన వనం మనం కార్యక్రమంను అనకాపల్లి జిల్లా సబ్బవరంలో పెందుర్తి శాసన సభ్యులు పంచకల రమేష్ బాబు ఘనంగా ప్రారంభించారు. ఈ మేరకు ఆయన ఆదివారం సబ్బవరం గ్రామంలో పర్యటించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పవన్ కళ్యాణ్ పిలుపుతో మొక్కలు నాటుతున్నామని, విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలు ఎంతో ఆరోగ్యవంతమైన జీవనం గడుపుతారని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల ప్రకృతి సమతుల్యతతో పాటు అందరికీ ఆరోగ్యం లభిస్తోందని తెలిపారు. మరోవైపు సబ్బవరం ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించి 40 ఏళ్లకు పైగా దాటిపోవడంతో శిథిలావస్థకు చేరిందని, దాని పునర్నిర్మాణం విషయంలో పాటు సిబ్బంది కొరతను కూడా తీర్చే విధంగా 3 నెలల్లో చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం గుండె జబ్బుతో బాధపడుతున్న వృద్ధుని పరామర్శించిన ఆయన సౌకర్యాల కొరత కారణంగా తగిన వైద్య సేవలు అందడం లేదని భావించిన ఆయన వెంటనే జిల్లా వైద్యాధికారికి ఫోన్ ద్వారా సంప్రదించి ఏదైనా సౌకర్యవంతమైన ఆసుపత్రిలో చేర్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన నేతలు, వీర మహిళలు, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏంటిది చూడండి. ఓకే సార్, రైట్ రైట్ రైట్. పడదు అక్కడ ఉన్నారు అక్కడ వెళ్ళిపోక రైట్. పర్లేదు సార్. రోజు నీళ్ళు పోసి వచ్చినప్పుడల్లా నా మొక్కలలో నేను చూసుకుంటాను. ఓకే ఓకే సార్ ఒకసారి రైట్. ఎంతైనా పర్లే, నాకు అర్జెంట్గా హాస్పిటల్ అంటే కానీ వాళ్ళు ముందే ఇస్తున్నాను. ఎంత ఖర్చు అయితే సభవరం మన హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఒక హార్ట్ పేషెంట్ వచ్చాడు, అతను అర్జెంటుగా పంపించాలా, 108 అందుబాటులో లేదంటే కొద్ది ఏర్పాట్లు చేయండి, కేజీహెచ్కి షిఫ్ట్ చేయాలి అతన్ని. ఉన్నారు అక్కడే ఉన్నారు, డాక్టర్ చూస్తున్నారు. ఇతను ముందు షిఫ్ట్ చేయాలి అర్జెంటుగా, దానికి ఏర్పాట్లు చేయండి. తర్వాత రేపు ఎల్లుండి ఒకసారి మనం కలవాలా, నేను చెప్తాను. ఈ హాస్పిటల్ చాలా అధ్వానంగా ఉంది, దీనికోసం మనం మాట్లాడాలి. ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి, రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వ అధికారుల సమక్షంలో క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని చేపట్టి వీధులు బాగు చేయటం కానీ, మొక్కలు నాటడం కానీ, మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయి కట్టు కాలే వరకు అంటారు, ఆ కట్టెలు చెట్ల నుంచి వచ్చేవే. ఎంతైతే మన వాడకం ఉందో అంత మొక్కలు నాటి చెట్లు పెంచట్లేదని పవన్ కళ్యాణ్ గారి అటవీ శాఖ మంత్రిగా ఆయన అబ్జర్వేషన్లో ఈ పుట్టినరోజు డబ్బులు వేస్ట్ చేసుకునే కార్యక్రమాలు గతంలో ఆయన అభిమానులుగా మేమంతా ఏం చేసేవాళ్ళం అంటే కేక్ కట్ చేసి సాయంత్రం కల్చరల్ ప్రోగ్రాం పెట్టి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళం. అవన్నీ కూడా ఆపి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సబ్బవరం ప్రభుత్వ ఆసుపత్రిలో
మొక్కలు నాటే కార్యక్రమం, క్లీన్ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ రేపు కూడా ఈ కార్యక్రమాలు నియోజకవర్గం మొత్తం ఉంటాయి. దానిలో భాగంగా ఇక్కడ హాస్పిటల్ చూస్తే చాలా బాధాకరం. 44 సంవత్సరాలు దాటిపోయిన బిల్డింగులు, ఎప్పుడు పడిపోతాయో తెలియని ఫ్లోర్లు కానీ, టాపు కానీ, గోడలు కానీ, ఫెసిలిటీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డాక్టర్లు షార్ట్. ఒక డాక్టర్తోనే ఓపీ అనేది ఇక్కడ 150-200 మంది రోజు రన్ అవుతున్న ఓపీలో ఒక డాక్టర్తో మేనేజ్ చేయటం అనేది, ఎమర్జెన్సీ కేసులు కూడా బోల్డ్ వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. పక్కన ఒక బిల్డింగ్ అయితే కట్టి దాన్ని ఓపెన్ చేయకపోవటం కూడా దారుణం. రేపే నేను డిఎంఎన్హెచ్ఓతోనూ జిల్లా కలెక్టర్తో ఈరోజే మాట్లాడి రేపు పొద్దున్న దాన్ని ఓపెన్ చేయించి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ షిఫ్ట్ చేసి వైద్య శాఖ మంత్రితో మాట్లాడి స్టాఫ్ విషయం కానీ, సిఎస్ఆర్, ఎన్టీపీసీ, హిందూజా ఇలాంటి కంపెనీలు సిఎస్ఆర్తో ఈ 44 సంవత్సరాలైన బిల్డింగ్స్ అన్ని కూడా కొట్టేసి సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇలా కావాల్సినన్ని బిల్డింగ్లు కట్టి ఒక మంచి వాతావరణాన్ని, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫెసిలిటీస్, డాక్టర్సు, స్టాఫ్ నర్సు అందరినీ కూడా ఇచ్చి ఇది ఒక మంచి మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలని చెప్పి ఇవన్నీ కూడా రాబోయే 3 నెలల్లో నేను చాలా కమిటెడ్గా పత్రికాముఖంగా చెప్తా ఉన్నాను. రాబోయే 3 నెలల్లో ఇవన్నీ చేస్తానని చెప్పి నేను మాటిస్తా ఉన్నాను. ఎందుకంటే విద్యా వైద్యానికి మా ప్రభుత్వం చాలా పెద్దపీట వేస్తూ ఉంది. విద్య, వైద్యం ఈ రెండు ఉంటే మనుషులకి మనం చాలా చేసినట్టే. అందుకని తల్లిదండ్రుల తర్వాత డాక్టర్ని, విద్య చెప్పే గురువునే మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. మరి అలాంటి దేవాలయం లాంటి హాస్పిటల్స్లో చేయాలన్న తపనున్న డాక్టర్లు ఉన్నా కూడా ఆ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యం ఇక్కడ చూసాం. తప్పకుండా 3 నెలల్లో అన్నీ సరి చేస్తానని చెప్పి చేసేది అదే. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈరోజు ఆదివారం అధికారులు దొరికితే ఓకే, లేదంటే రేపటిలోగా పూర్తి అవగాహనతో ఎందుకు డబ్బు డ్రా చేయలేదు, ఎందుకు కాంట్రాక్టర్ మధ్యలో వదిలేశాడు, ఎందుకు ఇది పార్ట్లీ జరుగుతూ ఉంది, అన్నీ కూడా తెలుసుకుని అవన్నీ కూడా అప్డేట్ అవుతాం. తప్పకుండా ఈ హాస్పిటల్ విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదు. తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ అవుతామని చెప్పి తెలియజేస్తాం. ముందు అనేది నాకు తెలియదు కానీ ఒక పాలసీ తీసుకున్నారు. దగ్గరలో హాస్పిటల్స్ పెద్దవి ఉన్నప్పుడు ఇవి తగ్గించాలని ఏదో పాలసీ తీసుకున్నట్టున్నారు. దీని మీద కూడా అసెంబ్లీలో ఒక క్వశ్చన్ వేసి లేవనెత్తుతాను. తప్పకుండా నేను ఇందాక చెప్పినట్టు వైద్య, విద్య ఈ 2 విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. మా ముఖ్యమంత్రి కానీ, మా ఉప ముఖ్యమంత్రి కానీ ఆ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. తప్పకుండా దీన్ని అప్డేట్ చేస్తారు. దాన్నే ప్రభుత్వ పెద్దల దృష్టిలోకి, వైద్య శాఖ మంత్రి దృష్టిలోకి తెచ్చి తప్పకుండా అవసరమైతే జిల్లా మంత్రి, ఎంపీ సహకారం కూడా తీసుకుని ఎంపీ గారి నిధుల నుంచి కూడా దీనికి డబ్బులు తీసుకుంటాను. ఆయనే మొన్న అడిగారు ఎంపీ నిధులు నీకు ఏమైనా కావాలా అని చెప్పి, 1 కోటి 2 కోట్ల వరకు కావాలని అవసరం పడద్దని చెప్పాను. దాన్ని కూడా ఇలాంటి కార్యక్రమాలుగా వాడతానని కూడా మీకు మాటిస్తాను.